గుర్తు 2012 బై ఎలక్షన్స్లో మీరు విజయమ్మ గారితో ఉన్నారు. అవును. తర్వాత ప్రచారంలో కూడా మీరు నేర్పటం విజయమ్మ గారితో ఆల్వేస్ మీరు ఒక షాడో లాగా ఉండేవాళ్ళు. తర్వాత షర్మిలి గారితో పాదయాత్రలో కూడా మీరు బాగా ఉన్నారు. మరి మీకోసం విజయమ్మ గారు చెప్పలేదా? అది చెప్పారు కదా, ఆవిడ ప్రతిసారి నేను అడిగాను, ఎమ్మెల్సీలు ప్రతిసారి నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి అందరిని నిలదీశాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా అడిగాను, పద్మమ్మని వదులుకోవద్దని చెప్పాను అనేది చెప్పి, ఇంకెందుకంటే నేను చేయగలిగింది లేదు అని ఆవిడ చెప్పింది. హెల్ప్లెస్ అనేటటువంటిది. ఏదైనా నీకు పోస్ట్ తీసుకోవడం అనేది, నాకు పోస్ట్ ఇస్తున్నప్పుడు, నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అన్నారంటేనే పొలిటికల్గా నన్ను గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు క్లియర్ అయ్యి నేను వద్దని చెప్పాను. ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, పదవి ఇచ్చారు, మీకు ఏం తక్కువ చేశారు అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు అలాగే ఉంటాయి. కొంత చేసి చాలా చేశాననేటటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటటువంటి ఆయన లెక్క, ఆయన లెక్క అది అవ్వచ్చు. అంటే మీకు హోదా, రాజ్యాంగ హోదా ఒకటి కల్పించి మీ వాయిస్ అంతే కదా. పొలిటికల్ ఇప్పుడు మనం ఎలాగొచ్చాం ఈ పార్టీలోకి మీకు కూడా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక లీడర్గా వచ్చాం ఈ పార్టీలోకి. లీడర్ని జీరో చేసిన తర్వాత మీరు ఏం పదవి ఇస్తే ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని ఎప్పుడు అంటే ప్రారంభంలో గ్రహించలేదా? ఖచ్చితంగా నేను గొడవ చేశాను 2 రోజులు.